నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. మొత్తానికి ఆంధ్రాలో ఎన్నికల సమరం ముగిసింది. అన్ని పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాయి. గతంలో లేనంతగా ప్రజలు కూడా అందరూ వచ్చి ఓట్లేశారు. ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడవలసిందే. ప్రజా తీర్పు ఏమిటి? ఎవరు గెలవబోతున్నారు అనే ఆసక్తి అందరిలో ఉంది. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కొన్ని మాత్రం చాలా స్పెషల్. వాటిలో ముందు వరుసలో ఉంటుంది అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పరిటాల సునీత గారు టీడీపీ అభ్యర్థిగా నాలుగోసారి పోటీ పడుతున్నారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. పరిటాల రవి మరణం తర్వాత సునీత గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాప్తాట్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అక్కడి ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా కొన్నాళ్లున్నారు. కానీ 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొడుకు శ్రీరామ్కు టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా బరిలో